దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనం కాపాడబడుతున్నాము. ఆయనకే మహిమ. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. దేవుని యొక్క మాట ప్రకారంగా ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక, అద్భుతమైన మేళ్ళు కలుగునుగాక. ఆశ్చర్యకరుడైన దేవుడు ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చునుగాక. ఎంత గొప్ప దేవుడు చూడండి. మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు ఆయన అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నీవే శ్రమలలో కృంగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదర, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవాతి దేవుడు నీ కొరకు ఎన్నో అవమానాలు నిందలు భరించి శ్రమలు భరించి కొరడా దెబ్బలు తిని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములికించింది నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయాలనే. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, దేవాతి దేవుని మాట మీద నీకు నమ్మకం ఉందా? విశ్వసిస్తున్నావా? నీ మనసులో ఉన్న ఉద్దేశాలు యేసు నామములో సఫలపరచబడునుగాక. దైవాశీర్వాదాలు దిగి వచ్చునుగాక. ఏ విషయంలో కూడా కృంగే పని లేదు. నీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేయడానికి ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంత గొప్ప దేవుడో. యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వచ్చినప్పుడు నీవన్ని విషయాలు వృద్ధి పొందుతావు. అది నిన్ను ఐశ్వర్యవంతులుగా చేసి అంచెలంచెలుగా ఇచ్చేస్తుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ, అవును ప్రభువా, నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చేది ప్రభువా. నీలో సరి అయినటువంటి భక్తి విశ్వాసం ప్రతి బిడ్డలకు దయచే ప్రభువా. తోడుగా ఉండండి ప్రభువా. మేళ్ళు దయచే మా దేశాన్ని దేశ నాయకులను కాపాడు. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వాధికారి సర్వోన్నతుడ సర్వమానవాళికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. సమస్త దేశాలకు నెమ్మది ఇవ్వండి. విదేశ దేశాల్లో ప్రతి బిడ్డలను దీవించండి ప్రభువా. ఏ కష్టాల్లో బాధల్లో ఉన్నారు విడిపించండి. రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి. మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.